కూర్చోండి బాబు. ఎలా ఉంది బాబు మా ఇల్లు? చాలా బాగుందండి. ఈ ఇల్లు కట్టి చాలా సంవత్సరాలు అయింది. తీసుకో. ఏంటి ఏం కనపడతలేదు? వాళ్ళకు కూడా ఇవ్వమ్మా. తీసుకోండి. అబ్బాయి వద్దండి. పర్వాలేదు తీసుకోండి. అయిపో వద్దండి. తమరుంటికి కొబ్బరికాయ నీళ్ళు పడవేంటి? భోజనానికి ముందు ఇది అయితే ఎక్కువ ఐటమ్స్ తినలేం. మమ్మల్ని ఏం పరాయి వాళ్ళు అనుకోకండి, మేమంతా మీ వాళ్ళమే. అంతేకాదు ఈ ఇల్లు కూడా మీదే అనుకోండి. మరి మీరు ఎప్పుడు ఖాళీ చేస్తారా? సత్యబాబు కారులో లగేజ్ తీసుకురా. వీడు కొంచెం ఎక్స్ట్రాలా ఉన్నాడు. మీరు కూడా వాడికి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. గంగరాజు, అబ్బాయి సామాన్ తీసుకొచ్చి అమ్మాయి గదిలో పెట్టించి. అలాగే. నా గదిలోనా? అబ్బాయికి నీ గదైతే వసతిగా ఉంటుందమ్మా. ఆయనకి సరిపోదేమో. పర్వాలేదండి, అడ్జస్ట్ చేసుకుంటాను. మరి నేను? నువ్వు నా గదిలోకి వచ్చే. ఇతను ఇంట్లోకి రావడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ నా గదిలో తిష్ట వేస్తాడేంటి? అబ్బాయిని తీసుకెళ్ళి నీ గది చూపించు. వెళ్ళి రండి. మీరు ఎక్కడండి? పైన. బ్యూటిఫుల్. మీ రూమ్ చాలా బాగుందండి, మీలాగే. పోలికలేం అవసరం లేదు. అబ్బో, కోపం ఇంకా తగ్గినట్లేదు. ఆ ఫోటో అక్కడ ఉంటే నాకేం ఇబ్బంది లేదండి. నాకు ఇబ్బంది. ఏమండి, గెస్ట్ని ఇలా వదిలేసి మంచి చెడ్డ లేకుండా వెళ్ళిపోతారేంటి? అసలే ఈ రూమ్ నాకు కొత్త. ఏ స్విచ్ ఎక్కడ ఉందో, ఏది లాగితే ఏమొస్తుందో నాకేం తెలుస్తుంది? ఇది ట్యూబ్ లైట్ స్విచ్, వెలుగు కావాలంటే వేసుకోవచ్చు. ఇది ఫ్యాన్ స్విచ్, గాలి కావాలంటే వేసుకోవచ్చు. ఇది మంచం, నిద్ర వస్తే పడుకోవచ్చు. ఇది కిటికీ, కావాలంటే ఈ ఊరు అందాలు చూడొచ్చు. చాలా బాగుందండి. శ్రీ శ్రీ కాదు, శ్రీదేవి. ఓకే శ్రీదేవి. ఎంట్రీ బానే ఇచ్చావు, ఎండింగ్ మాత్రం బాగోదు. ఎండింగ్ ఏంటో ఆలోచించుకుని ఎంట్రీ ఇచ్చాను. ఏమయ్యా ఫోటోగ్రాఫర్, గది సౌకర్యంగానే ఉందా? బ్రహ్మాండంగా ఉందండి. ఇంతకంటే ఎవడెత్తాడు? ఏం చదువుకున్నావేంటి నువ్వు? బిఏ, ఎంఏ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంబీబీఎస్. అయ్యి బాబు, ఏంటి ఇంత చిన్న వయసులో అన్ని డిగ్రీలు చదివేసావా? అంటే ఆయన చదవలేమని జస్ట్ డిగ్రీలు పేర్లు చదివి వదిలేను. తెలివైనోడువే. నేను పొడుపుగా చేస్తాను, ఇప్పుతావా? పొడుపు కథలు ఎప్పుడో మనకు బట్టలు ఇప్పినంత ఈజీ. పొడవండి ఇప్పేస్తాను. కిటకిట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు తీసిన చప్పుడు కావు ఏంటే? అయ్యి బాబా, చిన్నప్పటి నుంచి అన్నామండి బాబా కళ్ళు. ఇప్పుడు మరి ఏమో ఎనందోటి వేస్తాను, ఇప్పుతావా? వేసుకోండి, ఇప్పేస్తాను. ఆలిని పోగొట్టుకున్నాడు ఒకడు, ఆవిడ ఎత్తుక్కుంటూ వెళ్ళినోడు ఒకడు. ఆయన అమ్మ మొగుడు లేకపోతే మనం బతకలేం. ఎవరు అర్థం కాలేదు, ఇంకోసారి చెప్పండి. ఆలిని పోగొట్టుకున్నాడు ఒకడు, ఆవిడ ఎత్తుక్కుంటూ వెళ్ళినోడు ఒకడు, ఆయన అమ్మ మొగుడు లేకపోతే మనం బతకలేం. అబ్బే తొందర ఏం లేదు, 200 గంటలు ఆలోచించుకుని చెప్పు. ఏంట్రా ఆడికి పొడుపు కథ పుడిచావా? చిన్నదే అయిపోయాడు. రే, ఆడి పొడుపు కథకు నువ్వు జవాబు చెప్తే నేను చెవి కోసుకుంటా. నీ చెవులతో ఇక్కడ ఆడక పని లేదు కానీ వెళ్ళి పనిచూడా. ఆలిని పోగొట్టుకున్నాడు ఒకడు, ఆవిడ ఎత్తుక్కుంటూ వెళ్ళినాడు ఇంకొకడు. మిమ్మల్ని భోజనానికి రమ్మన్నారు. మన గురించి తెలవక పిలిచినట్టున్నారు. అంకుల్, యువర్ స్వీట్ నేమ్? సున్నుండా. సున్నుండా? అవును, నాకు ఇష్టమైన స్వీట్ నేమ్ సున్నుండే. ఇంతకే నీ పేరేంటి? ఎందుకు, వారు, అతడు. అదేంటి? ఈ 3 కలిపితేనే నా పేరు. కనుక్కోండి చూద్దాం. ఇదిగామా, ఈ పిల్ల మీ ఫ్రెండ్ కూతురా? అరే, అంత కరెక్ట్ గా ఎలా చెప్పావరా? ఆయన ఏమో పొడుపు కథలతో బ్లడ్ రాకుండా పొడిచి వెళ్ళిపోయాడు. ఈ పిల్ల ఏమో ఘాట్లాడకుండా కరిసి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరైనా ఇంకా ఇంట్లో ఎవరైనా తేడాగా ఉన్నారా? నీకు వీళ్ళిద్దరు చాలే. ఎందుకు వారు అతడు అంటే అమ్మ ఆప్కే హే కౌన్? మాధురి దీక్షిత. చచ్చా, ఇంత అందమైన పేరు ఈ అమ్మాయికి ఎందుకు పెడతారులే. అంకుల్, తెలిసిందా? ఎలా తెలుస్తుంది? ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను, ఎక్కడ తేలలేదు. ఏంట్రా సత్యబాబు? పేరు అడిగాను బాసు. ఎందుకు వారు అతడు అంటుంది, అంటే ఎలా తెలుస్తుంది? వైదేహి కరెక్టేనా? ఎస్ అంకుల్, అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? ఎందుకు వారు అతడు, ఇంగ్లీష్ లో వైదేహి. ఇంత మంచి ఐడియా మన బుర్రకి ఎందుకు తట్టలేదబ్బా? అసలు నీకు బుర్ర ఉంటేగా తట్టడానికి. కాజాలు బాగున్నాయండి, ఎక్కడి నుంచి తెచ్చారు? వంటింట్లోంచి. తినరా. చేయగడుకున్నావా? రసం పోతారు కదా, దాంతో కడుగుతాంలే. ఈ రోజు రసం పెట్టలేదు, సాంబార్. వచ్చేసా, నేను వచ్చేసా. చంద్రగా, నువ్వెప్పుడు వచ్చావురా? చాలాసేపు అయిందిరా వచ్చి. అవన్నీ కూర్చుని తీరిగ్గా మాట్లాడుకుంటున్నాడు కానీ ముందు అక్కడికి వెళ్ళి పోయి వచ్చిందే దానికి కదా. పెట్టనమ్మా, చాలు చాలు. ఏంటి అలా చూస్తున్నావు? సరిగ్గా అన్న టైంకి వచ్చేసాడు ఏంటి అనుకుంటున్నావా? అనుకుంటే మాత్రం పైకి చెప్తావేంటి? వీళ్ళిద్దరు ఎవరు?
ఈయన మా బాస్. నమస్కారం అండి నమస్కారం. నేను ఆయన ఫోటోగ్రాఫర్నే. అని అనుకుంటాడు. బాబు వీడు ఆగండి, నా గురించి నేను చెప్పుకుంటాను. అయ్యా, నా పేరు వడ్డీ నారాయణ. నా ఇంటి పేరులాగే వడ్డీకి బాకీలు ఇచ్చి వసూలు చేసుకుంటుంటాను. అనవసరమైన వాళ్ళకే ఇస్తుంటాడు. ఊరుకోరా. అంతొద్దు, కొంచెం చాలు. అన్నట్టు మర్చిపోయానమ్మా శ్రీదేవి, ఏంటంకుల్? ఇలా రామ్మా. ఇదిగో మ్. ఈ దస్తావేజులు ప్రామిసరీ నోట్లు బీరువాలో దాచిపెట్టు. అలాగే. ఇవన్నీ నా వ్యాపారానికి సంబంధించిన దస్తావేజులు అన్నమాట అండి. అందరి దగ్గర తాకట్లు పెట్టుకునే నేను నా మనసు ఈ కుటుంబానికి తాకట్టు పెట్టేశాను. వీళ్ళ మంచితనానికి నేను బానిసనైపోయాను. ఒక పైసా వడ్డీ తీసుకునే అవకాశం వీళ్ళు నాకు ఇవ్వకపోయినా వీళ్ళు వడ్డిస్తేనే నాకు తృప్తిగా ఉంటుందన్నమాట. అందుకే బుద్ధి పుట్టినప్పుడల్లా ఇక్కడికే వస్తుంటాను. ఆకలేసినప్పుడల్లా అని చెప్పొచ్చు కదా. నువ్వు అన్నదానికి నేనేమీ అనుకోను. నిజంగానే ఆకలి పుట్టినప్పుడల్లా నేను ఇక్కడికే వస్తుంటాను. సారీ అండి. తాగు బాబు. పైకి చూడు. థ్యాంక్స్ అండి. ఏమిటి ఇది? అందరికి నీళ్లు పోసి అబ్బాయి గ్లాసులో నీళ్ళు ఎందుకు పోయిలా? అబ్బే తను తప్పేం లేదండి, ముందే నేను తాగేశాను. మిమ్మల్ని ఎవరో తలుచుకుంటున్నారు సార్. తలుచుకుంటున్నారో తిట్టుకుంటున్నారో. అంకుల్ ఆ. అందరూ భోంచేసి అరగంట అయ్యింది. వాళ్ళంతా వన్డే మ్యాచ్ ఆడారు, మనం టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాం. టైం పడుతుంది, నువ్వు వెళ్ళు. ఆహా. రే పేపర్ ఇవ్వరా. కనబట్లేదా? అర్జెంట్ రా. నేను చదువుతున్నాను. చదివినంత వరకు ఇవ్వరా. ఇది చాలురా. రెండోసారి చదువుకో. రే దొడ్డుకెళ్తూ పేపర్ అడుగుతాడరా. ఇక్కడ నీళ్ళ కరివేలు పుష్కలుగా ఉన్నాయి. అది నేను చెప్తానండి, ఈయనకి చదువుతుంటే కానీ మ్యాటర్ అవ్వదంట. చదువు ఒకటేనా, భోజనాలు పడకలు కూడా అదే, ఉన్నాయి. అదే లేదు. చేత అలవాటు. రేయ్. ఏయ్, పోరా. అలాగే. అమ్మా శ్రీదేవి, ఆ, ఒకసారి ఎదురా అమ్మా. వస్తున్నాను తాతయ్య. ఏమంటే ఫోటోలు తీస్తానికి ఈ ఊర్లో కొత్త రీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? పాత కెమెరా కొత్త రీలు ఎందుకు పాత అన్న చిక్కెట్ ఫిలో. శ్రీదేవి, నాకు కూడా ఎదురు రాకూడదు. నేను ఎదురు రావాలంటే 1000 జన్మలు ఎత్తాలి. అబ్బో. బాబు ఆ, హారతి తీసుకో. ఫస్ట్ టైం ప్రాజెక్ట్ పని మీద వెళ్తున్నాను, మీరు ఎదురొస్తే బాగుంటుంది బామ్మగారు. నా ఎదురు కంటే మా శ్రీదేవి ఎదురు చాలా మంచిది. శ్రీదేవి బాబుకి ఎదురు రమ్మా. ఎవరికి పడితే వాళ్ళకి నన్ను ఎదురు రమ్మంటావేంటి? నేను వెళ్ళను. తప్పమ్మా, అలా అనకూడదు. వాళ్ళు మన అతిథులు. వాళ్ళకి శుభం జరిగితే మనకు జరిగినట్టే. వెళ్ళమ్మా. థ్యాంక్స్. ఇల్లు చూశారు కదా, ఈస్ట్ గోదావరిలో ఇలాంటి కొన్ని వందలు ఉంటాయి. వెరైటీ ఒకటి ఉన్నట్టు ఇంకోటి ఉండదు. ఇక్కడ మనుషులు కూడా అలాగే ఉన్నారులే. చంద్రం గారు, సార్ మన ప్రాజెక్ట్కి మోడల్ హౌస్లా ఈ ఇల్లు ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది సార్. వెంటనే మెజర్మెంట్స్ తీసుకోండి. అలాగే. ఏమా అందంగా ఫోటో లాగినది. యా పొలంలో పెట్టుకుంటావా? పొలంలో ఎందుకు పెట్టుకుంటానే? దిష్టి బొమ్మను పొలంలో పెట్టుకుని ఇంట్లో పెట్టుకుంటారా? ఏ సత్యబాబు, దిష్టి బొమ్మలు అలా నిలబడేట్రా, ఇక్కడికి వచ్చి ఫోటోలు తీ. ఏయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం జరిగినా నాకు తెలవాలి. ఏయ్, ఏం చేస్తున్నారు ఈ కంపెనీ? సారీ సార్, ఇది మీ కొంప. నా కొంపే, నా తాకట్లో ఉండదు నా కొంపే. ఏం జరిగినా నా అనుమతితో జరగాలి. ఏయ్, ఎవరా ఇక్కడ గీత పెట్టాడు? ఏది గీత? గీత జరిగింది సరే, స్తంభాలు 7 ఉండాలి. 6 ఉన్నాయి. పక్క జరుగు. ఇదే ఏడోది. ఆ, 7వ స్తంభం ఉంది సరే, అయినా ఏం చేస్తున్నారు? ఈ చేతలు ఏంటి? బాబు, నీ కొంపను మేమేం చేసేయట్లేదు. మాకు ఫారిన్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది, దానికోసం ఫోటోలు తీసుకుంటున్నాం అంతే. ఫారినర్స్ కి చాలా పెద్ద పెద్ద కొంపలు ఉంటాయంట కదా, ఈ చిన్న కొంపలు ఏం చేసుకుంటారు? పెద్ద పెద్ద కొంపలు అయితే విమానాలు వచ్చి గుద్దేస్తున్నాయట. అందుకే ఈ మధ్యన చెన్నై ప్రిఫర్ చేస్తున్నారు. చిన్న చిన్న కొంపలు అయితే రైలు వచ్చి కుద్దవా మరి? అక్కడ రైలు భూమిలోంచి వెళ్తాయమ్మా మరి. ఓహో, మీరు పగలంతా పంచాలాలు చేసుకుంటారు కదా, రాత్రి పడుకునేటప్పుడు కూడా వేసుకుంటారా? లేదు, ఏ చిన్న తుండు గుట్ట కట్టుకుంటాను. ఎందుకో? చిన్న మార్పు గాలి కోసం. వాళ్ళు కూడా చేంజ్ కోసమే. ఓహో, ఇదే ఆ. ఒకసారి అలా పక్క వస్తా. చౌరికా, నేను ఆ టైప్ కదా. నేను మాత్రం టైప్ ఏంటి రా చెప్తా. ఎందుకు? అబ్బాయా, ఇలాంటి ఇల్లు కట్టాలంటే మీ ప్రాజెక్టులో ఎంత అవుద్ది? పెద్ద ఏమవుదండి, 300 కోట్లు అవుద్ది. 300 కోట్ల? ఆ. ఇదిగో 30-40 లక్షలు అవసరం అయితే నేను సత్తాను. మనకు అంత అక్కర్లేదండి, 2 లక్షలు సరిపోతాయి. నీకు కదయ్యా, మీ బాస్కి ఆ? వడ్డీకి ఇస్తాను. 100కి 5 రూపాయలే వడ్డీ. నీ కమిషన్ కూడా ఇస్తా. ఈడెవడో బకరలా ఉన్నాడు, మనం బాగా వాడొచ్చండి. వడ్డీ 5 రూపాయలు ఏంటంటే 10 రూపాయలు ఇప్పిస్తాను. మా బాస్కి మనం ఎంత చెప్తే అంత. మనం ఆ అంటే ఈ అంటే ఊ అంటే ఊ. మరి మన కమిషన్ రే, కమిషన్ ఒకటే ఉందా? ఇదిగో 10 రూపాయలు తీసుకో, ఆకుపకోడి కొనుక్కో.
ఏంట్రా పక్కెళ్ళి మాట్లాడుకుంటున్నారు? సీక్రెట్స్ మాడుకుంటున్నావులే. ఏంటో ఆ సీక్రెట్? నువ్వు బాగా పొట్టుగా ఉన్నావు అని చెప్తున్నాడు. అరే చంద్రం, ఆ. స్వీట్ తీసుకోరా. నేను నా పుట్టినరోజా? నీ పుట్టినరోజుకి నేను ఎందుకు ఇస్తాను రా స్వీట్? మరి దేనికి? మా శ్రీదేవి ఎగ్జామ్ లో స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఎగ్జామ్ కి తీసుకెళ్ళింది ఎవరు? నేను. ఏయ్, నేను వేసే పొడుపు కథలు ఈజీగా ఇప్పేస్తుందిరా. దానికి కాకపోతే ఇంకెవరికి వస్తుంది ఫస్ట్ ర్యాంక్? తనకు కాకపోతే ఇంకోళ్ళకి వస్తుంది. ఏమండి? అవును, ఈయన ఎక్కడికి వెళ్ళారు? వాడు కింద అందరికి స్వీట్లు ఇస్తున్నాడు. కంగ్రాట్స్ అండి శ్రీదేవి గారు. థ్యాంక్స్. కొంచెం నవ్వుతో చెప్పొచ్చు కదా. బాబు, నువ్వు వచ్చిన వేళ విశేషమేమో కానీ మా శ్రీదేవికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నేను కష్టపడి చదివి ర్యాంక్ తెచ్చుకున్నాను. ఆయన మన ఇంటికి వచ్చినందుకే నాకు ర్యాంక్ ఇవ్వలేదు. శ్రీదేవి గారు రెడీ అండి. సార్ మీరా? వాట్ ప్లెజెంట్ సర్ప్రైజ్. మీరిక్కడ? ప్రాజెక్ట్ పని మీద వచ్చానండి. సార్ ఓ చిన్న రిక్వెస్ట్ సార్ మాది. చెప్పండి. ఏం లేదు సార్, ఒక జీనియస్ ని మేము ఇంటర్వ్యూ చేస్తే అది రొటీన్. మరో టాప్ జీనియస్ ఆర్కిటెక్ట్ మీరు ఆమెను ఇంటర్వ్యూ చేస్తే అది సార్ వెరైటీ. ఏంటండి తెలివిగా ఇరికించేస్తున్నారు. నా వల్ల కాదు. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్. మనకి చేతకాని విషయాలు వేలు పెట్టకూడదండి. అసలే నాకు కెమెరా అంటే చాలా భయం. ఈయన ఇంటర్వ్యూ చేస్తేనే నేను ఫ్రీగా సమాధానాలు చెప్పగలను. ఏంటి నేను మిమ్మల్ని ఇంటర్వ్యూనా? వద్దండి. భయపడుతున్నారా? భయం అంటే ఈ విషయం నీ నోటితో చెప్పించాలనే. జస్ట్ మినిట్. శ్రీదేవి గారు, మీకు ఐఐఎంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు మా అభినందనలు. థ్యాంక్స్. మీరు కష్టపడి చదువుకొని. సారీ, చదువుకొని కాదు, చదువుకుని. ఈ ర్యాంక్ మీరు ఎలా సాధించారు? మనకు ఏమంటూ ఉండి దాన్ని సాధించాలనే పట్టుదలుంటే దేన్నైనా సాధించగలం. వెరీ గుడ్. చాలా మంది అమ్మాయిలు కష్టపడి చదువుకుని ఏమీ సాధించకుండా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతారు. మీరు కూడా. మా పేరెంట్స్ చెప్పినట్టు చేస్తాను. చివరగా చిన్న ప్రశ్న, ఇది కొంచెం పర్సనల్. యూత్ లో ఎక్కువ మంది ప్రేమకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీరు కూడా. నేను ఇంట్లో వాళ్ళ ప్రేమకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. వాళ్ళ మనసుని గాయపరిచే ఏ పని చేయను. వాళ్ళు ఎవరిని చేసుకోమంటే వాళ్ళే చేసుకుంటాను. మీ ఇంట్లో వాళ్ళు సద్దాం హుసేన్ చేసుకోమంటే? బిన్ లాడెన్ అయినా చేసుకుంటా. అబ్బో, చాలా ధైర్యంగా సమాధానం చెప్పింది. థ్యాంక్స్ బోత్ ఆఫ్ యూ. మీ ఫ్యామిలీ ఫోటో ఒకటి కావాలి. కాస్త అందరూ వచ్చి నిల్చోండి. సార్ మీరు కొంచెం దగ్గరికి జరగండి సార్. ఇంకా దగ్గరికి. ఆహా, పడుకుని ఫోటోలు తీసేవాడు నిన్నే చూశానాయా. ఏం నువ్వు నిద్రపోతున్నావా? లేక ఎవడాడా? సత్యబాబు, నేను సత్యబాబు. సత్యబాబు, నా మ్యాటర్ ఏం చేసావు సత్యబాబు? ఏం మ్యాటరో? అదే మీ బాస్కి నాతో డబ్బులు ఇప్పిస్తానన్నావు కదా, ఆ మ్యాటర్. మధ్యలో నాకేంటయ్యా? నీకేమీ లేకుండా నేను ఎందుకు వస్తానా? రే ఇదిగో పకోడీ. ఏంటి ఆకు పకోడియా? ఆకు పకోడీ ఏంటిది? కరివేపాకు పకోడీ. కరేపాకు అక్కదేటి? ఎరా ఆకేదైనా ఆకేలా బాబు, నా మాట ఏంటి? ఇలాంటి పకోడీలు పడే రకం కాదు మనం. కొంతకాలం పోయి డబ్బు ఏమన్నా అరేంజ్ చేస్తానులే. మీ బాస్ దగ్గర నా మ్యాటర్ ఏమన్నా కదిపేవా? మనం వాళ్ళే నేను రాత్రి కదిపాం. ఏమన్నాడు? పడుకుని ఉండగా కదుపుతామంటారా? దుబ్బులెట్టాడు. ఊరుకుంటామేంటి? మళ్ళీ పొద్దుటే మొహం కడిగేటప్పుడు కదిపాం. మళ్ళీ దుబ్బులెట్టాడా? లేదు, ఆ నారాయణ నీకు నచ్చితే మనం ఆలోచిద్దాం అన్నాడు. సో ముందు నువ్వు నాకు నచ్చాలి. నీకు నచ్చాలంటే నేను ఎలా ఉండాలి? ఒక్కడ సినిమాలో మహేష్ బాబులా ఉండాలి. ఇప్పుడు ఎలా ఉన్నాను? తొక్కడలా ఉన్నావు. ఎరా అంటే వయసులో ఉన్నప్పుడు బాగా ఉండవు, ఇప్పుడు వయసు అయిపోయింది కదా మరి. బాబు ఇంకో 2 రోజుల్లో నీకు 25,000 అరేంజ్ చేస్తానే. మరి ఇంకా ఎక్కడ ఉన్నావు? ఇలా అరేంజ్ చేయి. అలాగే. ఇదిగో సత్పండు, పకోడీలు తినేసాక గిన్నె నాకు పంపించేయే. తీసుకున్నదా కింది కోసం. అలాగా? ఎరా మూతవే ఉంచుకో. రండి, గిన్నె కదా కూర్చోబెట్టరా యాదవ్వా. ఏమండి, ఈసారి వచ్చినప్పుడు కొంచెం పెద్ద గిన్నె ఎట్టండి. హలో, ఆయన ఏంట్రా కొండబాబునే. ఎరా బాగున్నావా? కిడ్నీలు వేయించుకున్నావా? ఒక ఆడపిల్ల కిడ్నీ ఒక మగపిల్లాడి కిడ్నీ వేసారా. అయ్యో పాపం, ఇప్పుడు ఎలా ఉందిరా? పగలంతా మొగల్లాగా రాత్రి అయితే అల్లేడిలా ఉండబోతు అవుతుంది. ఇంకా నయ్యునరా, 3వ రకం కిడ్నీ వేయలేదు, పరువు పోయేది. అరే నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, అర్జెంట్ గా నేను కలాలరా. లేదురా, నేను చాలా దూరంలో ఉన్నాను, రాఘవాపురంలో. నువ్వు రాలేవు. అయినా నిన్ను అర్జెంట్ గా చూడాలరా. ఓ పంచే, హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కి. ఈ మన వ్యక్తి నువ్వు కనబడతావా? ఒరేయ్, హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కి వైజాగ్ లో దిగు. అయ్యి బాబా, ఇప్పుడు ఫ్లైట్ లేకుండా ఎలాగరా? ఒరే పని చేయరా, నువ్వు హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్ గా బొంబాయి వెళ్ళిపో. బొంబాయిలో ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్ గా కలకత్తా వెళ్ళిపో. కలకత్తాలో ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్ గా వైజాగ్ లో దిపో. అక్కడ నుంచి కారు కట్టించుకొని రాఘవాపురం వచ్చాయి. ఒరే ఎండలు బాగా ఉన్న ఏసీ కార్ అయితే బెటర్. అలాగే నేను వచ్చేస్తాను. దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అయ్యి బాబోయ్. ఒరే సత్యబాబు, ఫ్లైట్ లో రావడం చాలా ఖర్చు కదా. నీ ఫ్రెండ్ వస్తాడంటావా? రాకూడదని ఇలా చెప్పాం. ఒకవేళ వస్తే? అందరు నీలా ఉంటారనుకుంటా బాబాయ్. ఏమై కంగ్రా చేసేస్తున్నాను. ఏమైందండి? లింగిల్ వేసుకుని ఆడితే మరి అవుట్ అవరేటి. ఏ ప్లీజ్ మీరు బౌలింగ్ చేయరా? కావాలని చేసేవరా, చెప్తా నీ పని.
అయిపోయారు రే యయ్యా! అయ్ బాబోయ్! రేయ్ ఎవరా పగలు కొట్టింది? అమ్ము బంతి. ఏ వైదేహి ఆ, ఇట్రా. ఏంటక్క? ఏంటి అది? ఎక్రాఫ్ట్ బొమ్మ. స్కూల్లో బొమ్మల పోటీ ఉంది, అందుకే అంకుల్ నా కోసం తయారు చేసి ఇచ్చారు తెలుసా? ఏది పారేసిన గుడ్లతోనా? ఇవేం పారేసిన గుడ్లు కాదు, మన ఫ్యామిలీ బొమ్మ. ఓహో ఇందులో నేనెక్కడున్నానే? చెప్తా. ఇదేమో నువ్వు, ఇదేమో తాతయ్య బొమ్మ, ఇదేమో నానమ్మ, ఇదేమో నాన్న, ఇదమ్మ. ఈ బొమ్మ ఎవరే? చెప్పుకో చూద్దాం. గంగరాజ్ మావయ్య? చి, చింపిరి జుత్తుతో నీ బొమ్మ గంగరాజు మామేది. మరి ఇతను? వివేక్ అంకుల్. అతను మన ఫ్యామిలీ మెంబర్ ఎలా అవుతాడే? మన ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి. మన ఇంట్లో ఉంటే మాత్రం మన ఫ్యామిలీ మెంబర్ అయిపోతాడా? మన ఇంట్లో పిల్లులు బల్లులు కూడా ఉన్నాయి, అంత మాత్రాన అవన్నీ మన ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతాయా? ఇదిగో నన్నేమన్నాను గాని వివేక్ అంకుల్ని మాత్రం ఏమనుకు. అతనంటే నీకేంటే? ఈ మధ్య అంకులు పెంకులు అంటూ తెగ తిరుగుతున్నావు. నేను ఆయన్ని లవ్ చేస్తున్నాను. ఆహా, ఆయన్ని ఎందుకు లవ్ చేస్తున్నావు? పక్కనున్నాడు నల్లగా ఉంటాడు కదా, అందుకని. కావాలంటే నువ్వు చేసుకో. నిన్ను కిందకొచ్చి నీ సంగతి చెప్తాను. నీ సంగతి ఏంటి బాబు? మా ఫ్యామిలీ మెంబర్ అయిపోదాం అనుకున్నావా? చెప్తా. కింద నేను బ్యాటింగ్ చేస్తాం వల్ల పాపం పైన వీళ్ళందరూ ఫీలింగ్ చేయాల్సి వచ్చినట్టు ఉంది. ఎంత లోపల గుచ్చుకుపోయిందో. ఏ వెధవ పగలగొట్టాడో కానీ వాడి చేతులు పడిపోను. అబ్బా ఏవే, అసలే నీ కళ్ళు కనపడతావు, నువ్వు కష్టపడతావు, అబ్బాయిని ఎందుకు కష్టపెడతావు? మీ కళ్ళ జోడేగా పెట్టుకున్నాను. నా కళ్ళజోడు పెట్టుకున్నావు కనుక నీ కళ్ళు కనపడవు అంటున్నాను. అయినా 60 ఏళ్ల ముసలాలు నీ కళ్ళనే కనపడతాయి. 60 అని ఎవరు చెప్పారు? 55ఏగా. ఆహా, మా అమ్మాయి 55 ఏళ్ళ, నేను చెప్తాను నాకు 26 ఏళ్ళని. సిగ్గులపడి సిగ్గులపడి. ఇగో నువ్వు ఊరుకో. ఇగో అమ్మాయి శ్రీదేవి. వస్తున్నా. ఏంటి అత్తయ్య? ఎట్లమ్మా, పాపం అబ్బాయి కాల్లో గాజు పెట్టి కూర్చుకుపోయిందమ్మా. మీ నాన్నమ్మకి కళ్ళు కనపడక ఊహే పెద్దలు పొడి చేస్తుంది. నువ్వు కూర్చొని కాస్త జాగ్రత్తగా తీసేయమ్మా. నేనా? నువ్వేనమ్మా, నిదానంగా తీసేయమ్మా. ఏ పని తిన్నగా చేయనివారు కదా. చేసిందాను కానీ ఊరుకో. ఇదిగో అమ్మమ్మ, జాగ్రత్తగా నిదానంగా తీయమ్మా. పట్టుకోండి, అంత ఈ కళ్ళ జోడవల్లే. కిందికి రండి, మీ పని చెప్తాను. ఆ? ఆ, ఆ? ఆ. కిందకి నేను ఎందుకెళ్తాను, ఇటు దొడ్డాన్ని పడిపోను. క్షమించండి, కళ్ళు వదిలేసి. అబ్బా ఓ! అంకుల్ ఆ, బాధగా ఉంటే కళ్ళు మూసుకొని దేవుడిని తలుచుకోండి. దేనికి? నొప్పి తగ్గిపోతుంది. మ్మ్, మ్మ్. దేవుడు కనిపించాడా? కాదు, దేవత కనిపిస్తోంది. నమస్కారం అండి. ఏమిటయ్యా, బ్యాంక్ వాళ్ళందరూ కట్టకట్టుకుని వచ్చారు. అవన్నీ కూర్చోండి. ఏమే, బ్యాంక్ ఆఫీసర్లు వచ్చారు కానీ మంచి కాఫీ పంపించు. అబ్బే వద్దండి. అయితే ఇంకా ఏకంగా ఫోన్ చేసి వెళ్తారు కానీ. సరే, ఎందుకు ఎప్పటి కలుసుకోవాలని మా ఊరు వచ్చారు? రాఘవయ్య గారు, ఇవ్వటమే గాని తీసుకోవటం తెలియని మీ దగ్గరకు ఇలా రావాల్సి వచ్చినందుకు మాకు చాలా బాధగా ఉందండి. ఏమైంది? మీరు 5 సంవత్సరాల క్రితం కోటేశ్వరరావుకి షూరిటీగా ఉండి 4 లక్షలు లోన్ ఇప్పించారు, గుర్తుందా? అవును. ఆయన ఇంతవరకు ఒక నయా పైసా కట్టలేదు. అది వడ్డీతో సహా 10 లక్షలైంది. మరి ఆ అమౌంట్ రికవరీ చేయమని మా పై బ్రాంచ్ నుంచి మాకు ఆర్డర్స్ వచ్చాయి. ఆ కోటేశ్వరరావు ఫరారీలో ఉన్నాడు. ఆయనకి షూరిటీ మీరే కాబట్టి యాక్షన్ మీ మీద తీసుకోమన్నారు. ఇప్పుడు మీరు అమౌంట్ కట్టాలి, లేకపోతే ఇల్లు జప్తు చేయాల్సి వస్తుంది. మీ గురించి మాకు బాగా తెలుసు, అందుకనే 15 రోజులు గడువు తీసుకున్నాం. ఈలోపు మీరు డబ్బు కట్టేస్తే సరిపోతుంది. మా డ్యూటీ మేము చేయక తప్పడం లేదండి, మమ్మల్ని క్షమించండి. వస్తామండి. నమస్తే. ఏమిటండి ఇదంతా? ఇప్పుడు ఏం చేద్దాం? ఇంక చేయడానికి ఏముంది? అడ్డమైన వాడికి సాయం చేయొద్దు మొర్రో అని మొత్తుకున్నాను, విన్నారా? దాహానికి శలేంద్రం లాగా సాయానికి మన కొంపకి ఆంధ్రం అయిపోయింది. ఇప్పుడు చూడండి, కొమ్మ మీదకి వచ్చింది.
ఎవడైనా అడగడమే పాపం. నేను ఉన్నాను మర్రో అని అడ్డుపడిపోతారు. ఎప్పటికైనా బుద్ధి రావాలి. నోరు ముయ్యరా సన్న సదవా. ఆయన్ని తప్పు పట్టేంత మగాడు అయిపోయావురా నువ్వు. ఎవడన్నా ఆపదలో ఉంటే చాలు ప్రతి ఎదవా రాయేసేయడమే. అంత పెద్ద ఉపన్యాసం ఇచ్చావు, నువ్వు తీరుస్తావు అప్పు? చూడు, సహాయం కావాలంటే తీసుకో, సలహాలు మాత్రం ఇవ్వకు. నాన్న, వాడి మాటలు పట్టించుకోకు. నువ్వు ఆందోళన పడకు. ఏం చేయాలో ఆలోచిద్దాం. తాతయ్య గారు, ఏమిటి బాబు ఇది? ఈ 10 లక్షల చెక్ తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేయండి. వద్దు బాబు, వద్దు. ఇది మా కుటుంబ సమస్య. నీకెందుకు బాబు? అంటే నన్ను పరాయి వాళ్ళ చూస్తున్నారా? లేదు బాబు. ఒకే కొండలో వండిన అన్నం మనం అందరం కలిసి తింటున్నాం. అలాగే కష్టాన్ని సుఖాన్ని అందరం కలిసి పంచుకుందాం. తీసుకోండి, తీసుకోండి తాతయ్య గారు. ఏం పర్వాలేదు, నేను పరాయవాడిని కాదు కదా. బాబు వివేక్, నా చేతి అన్నం తిన్నానన్న కృతజ్ఞతతో నువ్వు చేస్తున్న ఈ సహాయానికి చాలా సంతోషం. ఈ ముసలిది మూర్ఖంగా మాట్లాడుతోంది అనుకోకపోతే నిన్నో మాట్లాడగనా? ఏంటి బామ్మగారు? మనం రోజు ఓ మొక్కకు నీళ్లు పోస్తున్నాం అనుకో, అది బ్రతకాలని నీళ్లు పోస్తామా, కాయలు ఇవ్వాలని నీళ్లు పోస్తామా? బతికి కాయలు ఇవ్వాలని నీళ్లు పోస్తాం. దాన్ని బ్రతికించుకోవడంలో ఉన్న తృప్తి కాయలు తింటంలో ఉంటుందా? నేను నీకు అన్నం పెట్టింది నీ కడుపు నింపానన్న తృప్తి కోసం. ఆ తృప్తిని డబ్బుతో కొనుక్కోవద్దు బాబు. దయచేసి ఈ చెక్కు తీసుకో. రై సత్యబాబు, నేను తీసిన ఫోటోలు రెడీ అయ్యా? రాలేదు, మళ్ళీ తీయాలి. ఏ రీల్ ఎడతాం మర్చిపోయాను. పోనీ మొన్న తీసిన రెడీ అయ్యా? అద్భుతంగా వచ్చినాయి. నేను ఆఫీస్లో ఎప్పుడు నిద్రపోయాను రా? నువ్వు నిద్రపోలేదు, నేనే నిద్రపోయినట్టు తీసా. ఈ విషయం బాస్తో చెప్తానండు. ఒక్క నిమిషం, ఇది కూడా చెప్పవా? ఈ అమ్మాయి ఎవర్రా నేను బయట లాగినట్టు తీసావు? నాకు మాత్రం తెలిసేంటి, నేను తీయలేదా? ఇలాంటి చీప్ ట్రిక్లే నా దగ్గర పనిచేయం. అందుకే ట్రిక్ ఫోటోగ్రఫీ మొదలెట్టాం. చంద్రం గారు, మళ్ళీ వచ్చి నీ సంగతి చెప్తాను. ఎలా? ఏమిటి సార్ పిలిచారు? పాపం కష్టాల్లో ఉన్నారు కదా, హెల్ప్ చేద్దాం అనుకుంటే వాళ్ళు వద్దంటారేంటండి? పరువు మర్యాదల కోసం వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతారు, కానీ ఒకరిని సహాయం అనడానికి ఇష్టపడతారు. వాళ్ళ మంచితనానికి నిజాయితీకి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఈ ఊళ్ళో వాళ్ళకంటే డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వీళ్ళకున్న గౌరవ మర్యాదలు వాళ్ళకి లేవు. ఎప్పుడూ ఒకరికి సహాయం చేయాలనుకునే వాళ్ళు మరొకరి సహాయాన్ని ఆశించరు కదండి. ఇవ్వగలరు పత్రాలు? వద్దు బాబాయ్. పర్వాలేదు, తీసుకో తీసుకో. బాబాయ్, ఊళ్ళో వాళ్ళకి అప్పిచ్చిన పత్రాలన్నీ మీ ఇంట్లో దాచుకునే నేను మీ ఇంటి పత్రాలు మా ఇంట్లో ఎక్కడ దాచుకోవాలో తెలియట్లేదు. బాధపడకురా, బాధపడకు. థ్యాంక్స్ సార్. జానకి, జానకి. ఏమిటండి? మన పరువు ఎక్కడికి పోదే. ఇదిగో అప్పు తీర్చడానికి డబ్బు తీసుకొచ్చాను. ఎక్కడదండి ఇంత డబ్బు? అదే ఓ సరే బాబా, నీ మొగుడేం పరప తక్కువడే కదే. ఏవే మనవాడు కదా కదా ఈ అపరే. ఇంకా ఎందుకంటే మాయ మాటలు చెప్పి ముసలిదాన్ని మోసం చేస్తారు. నువ్వు ఉండు. ఇదిగో అత్త, ఈ ఇంటికి మనకి రుణం తీరిపోయింది. నువ్వు నోరు పూసుకోరా. నేనేమన్నా అబద్ధం చెప్పానా? ఇల్లు అమ్మేశారు కదా. జానకి, నాకు బాధగానే ఉంది, కానీ వేరే దారి లేదు. ఇల్లు అమ్మేశారా? చంద్రం గారు సార్, మన కొత్త మోడల్ హౌస్ స్ట్రక్చర్ ఆస్ట్రేలియాకి పంపించారా? పంపించాను సార్. ఇంకో 2 గంటల్లో ఫ్యాక్స్ వస్తుంది. అందులో మన స్ట్రక్చర్ ఐడియా సూపర్ గా ఉందన్న వార్త వస్తుంది. ఇంట్లో ఎవరు కనపట్లేదేంటి? లైట్లన్నీ వేసున్నాయి. ఒరే రాము. చంద్రం గారు, ఈ డబ్బేంటి ఇక్కడ? తలుపులన్నీ బార్లా తెరుచున్నాయి, ఇంట్లో ఎవరు లేరు. సరే, ఈ జాగ్రత్త దాయండి. బాబు గారు, జానకమ్మ గారికి గుండెపోటు వచ్చిందండి.
ఇప్పుడు ఎలా ఉంది? లైట్ స్టోకేనంటండి. పర్లేదని డాక్టర్ గారు చెప్పారండి. నేను అక్కడి నుంచే వస్తున్నానండి. మిమ్మల్ని కంగారు పడద్దని చెప్పమన్నారండి. సరే నువ్వు వెళ్ళు, అలాగేనండి. తీసి జాగ్రత్త చేయండి. అమ్మా రామ్ జాగ్రత్త. నిదానంగా. బామ్మగారు ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది బాబు. ఏం బాగుంటావయ్యా నా మొహం. డాక్టర్ గారు ఇంకో 1 రోజులు ఉంటమన్నాడు. అమ్మ నాకు తగ్గిపోయింది, ఇంటికి తీసుకెళ్ళండి అని ఒంటికాల మీద నిలబడింది. రెస్ట్ తీసుకోండి. పడకు, నిదానంగా పడకు. తాతయ్య గారు ఏంటండి అలా చేశారు? ఏమిటయ్య అది? ఓహోహో, ఈ విషయం నీకు తెలియపరచలేదనే. అది కాదండి, అంత డబ్బును అలా నట్టింట్లో వదిలేసి వెళ్ళిపోతారా? పైగా తలుపులన్నీ బార్లో తెరుచున్నాయి. సమయానికి మేము వచ్చాం కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేది? నిజమే పాపం. ఈ ముసలిది నొప్పితో విలవలాడిపోతుంటే అందరం దాన్ని బతికించుకోవాలని ఆరాటపడ్డామే తప్ప ఆ డబ్బు దాచుకోవాలనే ఆలోచనే రాలేదు బాబు. అది మా ఇంటి మహాలక్ష్మి బాబు. డబ్బు పోతే సంపాదించుకోగలం కానీ మనిషి పోతే సంపాదించుకోగలం. అయినా ఆప్యాయతల విలువ తెలుసుకుంటే డబ్బు విలువ చాలా తేలిగ్గా కనపడుతాయి. వివేక్, అన్నం తినకుండా ఏం ఆలోచిస్తున్నావు? అబ్బాయి ఏం లేదండి. ఏంట్రా డల్గా ఉన్నావు? బాస్ డల్గా ఉండేటప్పటికి నాకు అసలు ఏం చెయ్యాలనిపించట్లేదు. అంటే ఈ పూట భోజనం చేయమన్నమాట. ఎందుకు భోజనం చేయడు? వాళ్ళ మామ పోతే ఏడవకుండా వెళ్ళి బిర్యానీ తినొచ్చాడు. ఏడవాలంటే శక్తి కావాలి కదా. ఏమిటారా? మీరెందుకు వచ్చారు అత్తయ్య? బాగుండమ్మా, కూర్చోండి. రెస్ట్ తీసుకోవచ్చు కదండి. పర్లేదయ్యా. ఆ తిండేంటి? ఉత్త పప్పుతోనా? అయ్యో అమ్మా, నువ్వు కూర్చోండి, నేను వడ్డిస్తాను. నెయ్యి వేసుకో, తిను. జాగ్రత్త. వివేక్, కళ్ళల్లో నీళ్ళంటయ్యా. కారం ఎక్కువైందా? మమకారం రుచి ఏంటో తెలిసింది. అదేంటయ్యా? కడుపు నిండిపోయింది బామ్మ. రే సత్యబాబు, సత్యబాబు ఏంటో గుర్తున్నావు? ఇన్నాళ్ళ కష్టపడటం చూస్తున్నాను నేను. ఆపరా నీ జోకులు. మన భాష అయిపోయారా? అదేంటి పొద్దున్న మీ ఇద్దరు కలిసి సైడ్కి వెళ్ళారనుకుంటున్నాను నేను. అక్కడ లేరురా, అందుకనే ఇక్కడికి వచ్చాను. ఏమిటి కంగారు పడుతున్నారు? బాబాయ్, మా బాస్ ఏమైనా చెప్పలేదా నీకు? ఏం చెప్పలేదే. మరి ఏమైపోయినట్టు? ఎక్కడికైనా వెళ్ళారా అనుకుంటే ఉంది. ఎందుకురా టెన్షన్? సెల్లకు ఫోన్ చేయి. ఆయన సెల్ నా దగ్గరే ఉందిరా. అదేంటి ఫోన్ కూడా మర్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? నేను తప్పు చేశాను నాయనమ్మా. నన్ను నువ్వు చూడాలని ఆశపడితే నేను టైం లేదనేవాడిని. కానీ నాకు ఇప్పుడు టైం ఉంది. నన్ను క్షమించు నాయనమ్మా, క్షమించు. నాయనమ్మ నన్ను క్షమిస్తుందంటావా డాడీ? క్షమించకపోతే నాన్నం ఎందుకు అవుతుందిరా? చూస్తూ ఉండు, నాన్నమ్మే నీ కడుపున పుడుతుంది. అబ్బా, ఇన్ని పేలున్నాయంటే? నీ పక్కన పడుకుంటున్నానుగా. మొద్దు. అబ్బా, ఏంటా దువ్వుడు? పళ్ళు రాలిపోతాయి. ఎవరివే? దువ్వినవి. వైదేహి, నీకోసం గిఫ్ట్ తెచ్చాను చూడు. నాకొద్దు, నాతో చెప్పకుండా వెళ్ళిపోయావుగా. నేను నీ జట్ పచ్చి. తాతగారు, అంకుల్, తాతయ్య గారేంటి సీరియస్ గా ఉన్నారు? మనసకాయ కొట్టాలన్న కత్తేది. పదండి. ఏమైంది వీళ్ళందరికీ? వచ్చావా బాబు? ఎక్కడికి వెళ్ళావు?
అందరిలాగే మీరు కూడా నాతో మాట్లాడారనుకున్నాను. చెప్పా పెట్టకుండా వెళ్తే కోపం రాదా మరి? నాయనమ్మ గుర్తొచ్చి తీసుకురాకపోయావా? 4 రోజులు ఉండి వెళ్ళేవారు. ఆవిడ చనిపోయి చానాళ్ళయింది. ఆవిడికి నేనంటే చాలా ఇష్టం. అది అర్థం చేసుకోకుండా నేను చాలా కఠినంగా ప్రవర్తించేవాడిని. ఈ ఇంటికి వచ్చే వరకు నాకు అనుబంధాల విలువేంటో తెలియలేదు. తెలుసుకునేసరికి నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే నాయనమ్మ లేకుండా పోయింది. చిన్నపిల్లాళ్ళ కన్నీళ్ళేమిటి? నన్నే మీ నానమ్మ అనుకో. ఏవయ్యా మనవడు, ఇక్కడ మేము నీకు ఇంతమంది ఆప్తులుండగా ఎందుకయ్యా బాధపడతావు? అంకుల్, నవ్వడానికి మీరేం తీసుకుంటారు? 5 నిమిషాలు టైం తీసుకుంటారు. గుడ్, గ్రేట్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. నువ్వు ఆర్కిటెక్ట్వే అనుకున్నాను. మంచి ఆర్టిస్ట్ కూడా. చాలా బాగా నటించావు. అనుబంధాలు, పవిత్ర బంధాలు అని నీకు తెలియని వాటి గురించి స్పీచ్ ఇచ్చి మా వాళ్ళని భలే ట్రాక్ చేశావు. నువ్వు హైదరాబాద్ వెళ్ళింది మీ నాయనమ్మ గురించి కాదు, నీ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ గురించి. ఏంటి, నాకెలా తెలిసిందనుకుంటున్నావా? ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చాయని, ఫస్ట్ పేమెంట్ 5 కోట్లు రిలీజ్ చేస్తున్నావని నీకొచ్చిన ఫ్యాక్ట్స్. డబ్బు కోసం సిటీకి వెళ్ళి నాయనమ్మ జ్ఞాపకం వచ్చి వెళ్ళానని మా వాళ్ళని నమ్మించాం. నువ్వు అనుకున్నది సాధించడం కోసం చనిపోయిన మీ నాయనమ్మను కూడా ఉపయోగించుకున్నావంటే చిచి. చూడు, చీప్ ట్రిక్స్ తో మా వాళ్ళని మధ్య చేసుకొని నన్ను గెలుచుకోవాలనుకుంటున్నావేమో. అది జరగని పని. అలాంటి ఆలోచనలు మానుకొని మర్యాదగా వచ్చిన పని చూసుకొని వెళ్తే మంచిది.